హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు గుమ్మడికాయ పులుసు పెట్టాను. మనం గుమ్మడికాయనైతే చాలా రకాలుగా వాడుకోవచ్చు. గుమ్మడికాయ కర్రీ, గుమ్మడికాయ పాయసం, గుమ్మడికాయ పులుసు. నేను ఈరోజు పులుసు పెట్టాను. నేనైతే గుమ్మడికాయలో హాఫ్ ముక్క తీసుకున్నాను. దాని తొక్క తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. స్టవ్ మీద బౌల్ పెట్టేసి మనం ముక్కలు అందులో వేసుకోవాలి. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. దాంట్లో కట్ చేసుకున్న మిర్చి వేసేసాను నేను. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, దాంట్లో వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మనం కొంచెం 5 మినిట్స్ ఉడకనివ్వాలండి అలాగా. దాని తర్వాత కొంచెం బెల్లం వేసుకున్నాను, చింతపండు పులుసు పోసుకున్నాను. మళ్ళీ కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. దాని తర్వాత మనం పోపుకు రెడీ చేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర, మెంతులు, ఒక 2 ఎండుమిర్చీలు, నేను కొంచెము, అందరూ శనగపప్పు కూడా వేస్తారండి, నేనైతే ఓన్లీ పప్పులు ఒకటి వేసాను, మినపప్పు ఒకటి వేసాను, ఇంగువ వేస్తున్నాను, కొంచెం కరివేపాకు కూడా వేసాను. నేను ఇంకా స్టవ్ కట్టేసాను. ఇప్పుడు కొంచెం వేడి తగ్గినాక మనకు కావలసినంత కారం వేసుకోవాలండి. ఇది స్టవ్ కట్టేసాకనే వేసుకోవాలండి. దాని తర్వాత నేను పులుసులోనికి పోపు వేసుకుంటున్నాను. అది అంతేనండి. షడ్రుచులు కలిగినటువంటి గుమ్మడికాయ రసము పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పులుసు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి.